పర్సనల్ లోన్ టిప్స్. ఈ టిప్స్ పాటిస్తే చాలు. వద్దన్నా బ్యాంకులు మీకు లోన్ ఇస్తాయి. కొందరికి బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లోన్స్ రావు. కానీ కొందరికి బ్యాంకులు వెంటపడి మరీ రుణాలు ఇస్తుంటాయి. మరి మీకు కూడా ఇలా అప్లై చేయగానే అలా లోన్ వచ్చేయాలా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు. అర్జెంట్గా డబ్బు కావాలంటే చాలామంది వెంటనే పర్సనల్ లోన్కి అప్లై చేస్తారు. కానీ బ్యాంకులు అంత ఈజీగా లోన్ ఇవ్వవు. చాలా విషయాలు చూస్తాయి. కొంతమందికి గంటల్లోనే లోన్ వచ్చేస్తుంది. ఇంకొంతమందికి మాత్రం చాలా రోజులు అయినా లోన్ రాదు. ఎన్ని బ్యాంకుల్లో అప్లై చేసినా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. మీకు కూడా ఇలానే జరుగుతుందా? టెన్షన్ పడక్కర్లేదు. ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వద్దన్నీ మీకు లోన్స్ ఇస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుండాలి. మీరు లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ ముందు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తుంది. స్కోర్ 750కి పైన ఉంటే చాలా బాగుందని అర్థం. అంటే మీరు టైంకి బిల్లు, ఈఎంఐలు కట్టారు అని అర్థం. 750కి తక్కువైతే ముందుగా స్కోర్ పెంచండి. ఇందుకోసం పేమెంట్స్ ఆలస్యం చేయొద్దు. ఈఎంఐలు టైంకి చెల్లించండి. క్రెడిట్ కార్డు ఎక్కువ వాడకండి. డెట్ టు ఇన్కమ్ రేషియో. మీ జీతంలో ఎక్కువ భాగం ఇప్పటికే లోన్లకు పోతుంటే మీకు కొత్త లోన్లు రావడం కష్టం. బ్యాంకులు మళ్లీ లోన్ ఇవ్వడానికి ఇష్టపడవు. అందుకే మీ మొత్తం జీతంలో 40% కన్నా తక్కువే ఈఎంఐలు ఉండాలి. ఉద్యోగం స్థిరంగా ఉండాలి. మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా, లేదా ప్రైవేట్ కంపెనీలో 3 సంవత్సరాల కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నా లోన్ త్వరగా వస్తుంది. ఎందుకంటే బ్యాంక్కి మీరు స్టేబుల్గా ఉన్నారు అనే నమ్మకం వస్తుంది. మీరు బిజినెస్ చేస్తున్నా కూడా, బిజినెస్ అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. పాత లోన్లు క్లియర్ చేయండి. మీ దగ్గర ఇప్పటికే చిన్న చిన్న లోన్లు ఉంటే, ముందుగా వాటిని క్లియర్ చేయండి. అంతేకాకుండా, ఒక పెద్ద లోన్ కోసం అప్లై చేస్తే ఈజీగా మంజూరు అవుతుంది. ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. ప్రతీకాత్మక చిత్రం. అడ్వర్టిజ్మెంట్. 6/7. డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉండాలి. మీరు ఏదైనా లోన్కి అప్లై చేసే ముందు సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆదాయపు పన్ను రిటర్న్స్, ఇటర్ ఐడి ప్రూఫ్స్, బిజినెస్ అయితే జీఎస్టీ, ఆడిట్ అకౌంట్స్ అన్నీ రెడీగా ఉండాలి. డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంటే లోన్ ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. ప్రతీకాత్మక చిత్రం. అడ్వర్టిజ్మెంట్. 7/7. బ్యాంకులు ఈజీగా లోన్ ఇస్తున్నాయి కదా అని అనవసరంగా లోన్లు తీసుకోవడం మంచిది కాదు. తక్షణ అవసరం లేకపోయినా, కేవలం డబ్బు చేతిలో ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో లోన్ తీసుకుంటే, అది భవిష్యత్తులో ఆర్థిక భారంగా మారవచ్చు. ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించాలి, వడ్డీ కూడా భరించాలి. ఇలా అప్పుల ఊబిలో పడిపోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమున్నప్పుడే లోన్ తీసుకోవాలి. ఓపెనింగ్ బ్రాకెట్. ఇలాంటి వాటి కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.